గత 6 నెలలుగా ప్రైవేట్ టీచర్లు ఆకలికేక సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. మాకు అన్నమో రామచంద్ర అని చెప్పేసి తిండికి లేకుండా అనేక రకాలుగా పనులకు వెళ్తూ పనులు దొరకగా ఉపాధి లేకుండా ఆత్మగౌరవం చంపుకొని ఈరోజు ప్రైవేట్ ప్రభుత్వం కూడా ఆకలికేక నలుగుపోతున్నారని చెప్పేసి తెలంగాణ ప్రైవేట్ ఫోరం ద్వారా గత 6 నెలలుగా అల్పీరియడ్ పోరాటం చేస్తూ చివరికి ప్రగతి భవన్ అసెంబ్లీ ముట్టడి చేసి కూడా మా సమస్య పరిష్కరించడం కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు స్పందించినందుకు ఆకలికేకల సమస్యలతోటి ఆత్మగౌరవం చంపుకోలేక బయట పనులు దొరకక మరి ఈరోజు తోటి ప్రైవేట్ ఉపాధ్యాయుడు మర్రి వెంకట ఆత్మహత్య చేసుకోవడానికి ఇది మర్రి వెంకట ఆత్మహత్య కాదు, ఇది ముమ్మారికి ప్రభుత్వ హత్య. కరోనా వల్ల చావడం కాదు, ఇలా ఆకలికేకల వల్ల చనిపోతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 15 మంది ఉపాధ్యాయులు నేల రాలిపోయారు. మరి ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలి, ఇంకెంతమంది బలిదానం చేసుకోవాలి? మరి బంగారు తెలంగాణలో ప్రైవేట్ ఉపాధ్యాయులు బలిదానం చెప్తున్నాయంటే దీనికి కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్తారు? మహిళా శాఖ ఉన్నటువంటి విద్యాశాఖ సబితా రెడ్డి గారు ఇంతవరకు స్పందన లేదు. మరి మహిళా మంత్రి డమ్మి మంత్రి అర్థం కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులు నిరుద్యోగులు మొత్తం కూడా కదిలి వచ్చి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొందబెడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలా అదేవిధంగా మర్రి వెంకట కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వాళ్ళ కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా తెలంగాణ ప్రైవేట్